మహారాష్ట్రలో గత నెల రోజులుగా నెలకొన్న రాజకీయ రాజ్యాంగ అనిశ్చితికి నిన్నటితో తెరపడింది. మహా వికాస్ అఘాదీ పేరుతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఒక కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మరొక 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ రాజ్యాంగ అనిశ్చితికి ముగింపు పలికారు. అక్టోబర్ 21న 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అక్టోబర్ 24న దాని ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల తీర్పు విలక్షణంగా ఉంది. 288 స్థానాలకు గాను భాజపా 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు, మొత్తంగా బీజేపీ శివసేన కూటమి 161 స్థానాలు దక్కించుకోగా, ఒక కూటమిగా పోటీ చేసిన ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి 98 సీట్లు కైవసం చేసుకున్నాయి. అందులో ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు సొంతం చేసుకున్నాయి. మిగతా సీట్లు ఇతరులు, స్వతంత్రులు గెలుచుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ 145 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్న శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, వాటి మధ్య నెలకొన్న కొన్ని అంతర్గత విభేదాల కారణంగా శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడలేదు. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన, రాజకీయపరమైన అనిశ్చితి శూన్యం నెలకొన్నాయి. పలు దఫాలుగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు కొనసాగిన తర్వాత నవంబర్ మొదటి వారంలో గవర్నర్ కోషియారి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. తగినంత బలం లేదన్న కారణంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేయలేదు. ఆ తర్వాతి అవకాశం గవర్నర్ శివసేనకు ఇవ్వగా, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్తో ప్రభుత్వ ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ బల నిరూపణకి 3 రోజుల సమయం కేటాయించాలని గవర్నర్కి నివేదించాయి. కానీ గవర్నర్ వారి నివేదనని నిరాకరిస్తూ వెంటనే బలపరీక్ష చేసి అసెంబ్లీలో తమ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో శివసేనకు వచ్చిన అవకాశం అక్కడితో చేజారిపోయింది. ఆ తర్వాతి అవకాశం ఎన్సీపీకి ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకి తమ సంసిద్ధతను వ్యక్తం చేయాలని గవర్నర్ తెలిపారు. ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు జరుపుతుండగానే గవర్నర్ కోషియారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సంబంధించి కేంద్రానికి సిఫారసు చేశారు. కేంద్ర కేబినెట్ వెంటనే సమావేశమై మహారాష్ట్రలో ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి సిఫారసు చేశాయి. వెంటనే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించబడింది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య రకరకాల చర్చలు కొనసాగాయి. చివరికి నవంబర్ 22 రాత్రి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ తాము ఒక కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, తమ నేతగా ఉద్ధవ్ ఠాక్రేని సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి. ఆ వెంటనే రాజకీయ పరిణామాలు వేగంగా మలుపు తిరిగాయి. అదే అర్ధరాత్రి ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ తన మద్దతుని భాజపా నేతగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్కు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఒక అసాధారణమైన సెక్షన్ లేదా రూల్ 12 ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1961 అందులోని ఒక అత్యవసర లేదా అసాధారణమైన సెక్షన్ను ఉపయోగించి ప్రధాని కేంద్ర కేబినెట్ సమావేశం అవసరం లేకుండానే రాష్ట్రపతికి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాల్సిందిగా సిఫారసు చేశారు. ఉదయం 5:47 మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ వెంటనే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా భాజపా, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. పార్టీ అనుమతి లేకుండానే అజిత్ పవార్ స్వయం విచక్షణతో బీజేపీకి మద్దతు ఇచ్చాడని, అది ఎన్సీపీ విధానం కాదని ప్రకటించడంతో రాజకీయ అనిశ్చితి మళ్ళీ మొదటికి వచ్చింది. రాష్ట్రంలో రాజ్యాంగానికి విఘాతం కలిగిందని పేర్కొంటూ ఈ 3 పార్టీలు సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ని దాఖలు చేశాయి. ఈ అత్యవసర పిటిషన్ని విచారించిన సుప్రీంకోర్టు బీజేపీ మరియు ఎన్సీపీ తమ మద్దతు తెలుపుతూ సమర్పించిన లేఖలు, అలాగే గవర్నర్ కార్యాలయం రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని చేసిన సిఫార్సు లేఖలు వెంటనే తమ ముందు సమర్పించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఆ తర్వాతి రోజు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు బుధవారం నాడు రాష్ట్రంలో
బల పరీక్ష నిర్వహించాలని, ఆ బల పరీక్షకు సంబంధించిన వ్యవహారం అంతా వీడియో రికార్డింగ్ ద్వారా ఓపెన్ బ్యాలెట్ ద్వారా జరగాలని, లేనట్లయితే బేరసారాలకు దిగే అవకాశం, ఇందులో గనక జాప్యం జరిగితే పార్టీల మధ్య కొనుగోళ్లు, ఎమ్మెల్యేల కొనుగోలు జరిగే అవకాశం ఉందని ఆదేశించడంతో అదే రోజు సాయంత్రం అజిత్ పవార్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించగా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి, ఆ వెంటనే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇంతటితో ఒక ఎపిసోడ్ ముగిసింది. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేని తమ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నట్లు, దానికి మహా వికాస్ అగాది అనే పేరుతో ముందుకెళ్లాలనుకుంటున్నట్లు గవర్నర్కు సంసిద్ధత వ్యక్తం చేయగా గవర్నర్ ఉద్ధవ్ ఠాక్రేని మరియు ఇతర నేతలను మంత్రులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంతటితో మహారాష్ట్ర ఎపిసోడ్కి ఒక ముగింపు ఇచ్చింది. కాకపోతే ఈ వ్యవహారంలో మనం కొన్ని విషయాలు గమనించాలి. సిద్ధాంతపరంగా ఎన్సీపీ, కాంగ్రెస్ మరియు బీజేపీ, శివసేన పూర్తిగా వైరుధ్యమైన సిద్ధాంతాలు కలిగినవి. ఇలా బీజేపీ, ఎన్సీపీ ఒక కూటమిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2 రోజులకు మించి నిలబడలేదు. ఎన్సీబీ అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో అజిత్ పవార్ తాను ప్రకటించిన మద్దతును ఉపసంహరించుకుంటూ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, ఆ వెంటనే తగినంత బలం లేని కారణంగా తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ వెంటనే ఆమోదం పొందడం జరిగింది. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని. మొదటిది ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన. ఏ సందర్భాల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని రాష్ట్రపతి ప్రొక్లెయిమ్ చేస్తారు అనేది మొదటి అంశం. ఇక్కడ 2 గ్రౌండ్స్, 2 సందర్భాల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తారు. మొదటిది, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగే అవకాశం లేనప్పుడు. రెండోది, కేంద్రం నుంచి వచ్చే ఏదైనా ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినప్పుడు. ఈ 2 సందర్భాల్లో గవర్నర్ సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రంలో కేంద్ర మంత్రిమండలి తీసుకునే నిర్ణయం ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఈ వ్యవహారంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసు గురించి కూడా చాలాసార్లు వినిపించింది. 1994 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 9 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇలాంటి సంక్షోభ సమయాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి విపులంగా వర్ణించింది. ముఖ్యంగా శాసనసభలో జరగాల్సిన బల నిరూపణ పరీక్ష గురించి ఈ కేసు పేర్కొంది. ఆర్టికల్ 356 కింద విధించే రాష్ట్రపతి పాలనకు సంబంధించిన నిర్ణయం న్యాయ సమీక్షకు అతీతం కాదని చెప్తూ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేవలం కాన్స్టిట్యూషనల్ మెషినరీ రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధ పాలనకి పూర్తి విఘాతం కలిగినప్పుడు మాత్రమే బేషరతుగా రాష్ట్రపతి పాలన విధించవచ్చని, మిగతా అన్ని సందర్భాల్లోనూ రాష్ట్రపతి పాలన అనేది కండిషనల్గా జరగాల్సి ఉంటుందని చెప్పి కూడా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తెలిపింది. రూల్ 12 ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1961. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక అసాధారణమైన పరిస్థితుల్లో, ఏదైనా ఒక అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర క్యాబినెట్ని సమావేశపరచకుండానే భారత ప్రధానమంత్రి కొన్ని అత్యవసర ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఎప్పుడో అరుదుగా వినియోగించాల్సిన ఈ రూల్ని లేదా ఈ సెక్షన్ని తరచుగా వినియోగిస్తుండడం కూడా విమర్శలకు దారితీసింది. మహారాష్ట్ర ఎపిసోడ్కి సంబంధించి కేంద్ర క్యాబినెట్ని సమావేశపరచకుండానే ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతి పాలన ఎత్తివేయాల్సిందిగా రాష్ట్రపతి కార్యాలయానికి సిఫారసు చేశారు. ఈ పరిస్థితుల్లో రూల్ 12 తరచుగా దుర్వినియోగానికి గురవుతోందని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతికి దగ్గరపడ్డ రాష్ట్రపతి పాలనాధికారాలు కూడా అంతే తరచుగా దుర్వినియోగానికి గురవుతున్నాయని చెప్పేసి విశ్లేషకులు, విమర్శకులు వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో శేఖర్ గుప్తా అనే ఒక సీనియర్ జర్నలిస్టు ఈ మొత్తం వ్యవహారాన్ని బోన్ ఫైర్ ఆఫ్ ఐడియాలజీస్గా వర్ణించారు.
పరస్పరం విరుద్ధమైన భావజాలాలు, పరస్పరం విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఒక కూటమిగా ఏర్పడడం, లేదంటే అంతకుముందు ఎన్సీపీ, బీజేపీ కలిసి ఒక ప్రభుత్వంగా ఏర్పడడం, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఐడియాలజీస్ని, వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలని అగ్నికి ఆహుతి చేస్తూ ఈ రాజకీయ క్రీడ వికృతంగా కొనసాగుతుందంటూ తను వ్యాఖ్యానించడం విశేషం.